నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన వేదాంత పంచదశి మొత్తము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్ చిత్ ఆనందం అస్థి భాతి ప్రియం అంటే అన్నీ కలిపేసేసుకొని ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం. అణువణువు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే అవన్నీ కూడా ఆ పరమాత్మతత్వం అంటే సత్ అన్నాడు. ఆ సత్తుని అంత సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ సత్తుని నువ్వు డివైడ్ చేసి నువ్వు సత్తు ఏంటో కనుక్కోవాలి అంటే 99 విశేషాలు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి అనే పద్ధతిలో ఫస్ట్ ఆయన వివేక పంచకం చెప్తూ అందులో ఒక 5 టాపిక్స్ చెప్పారు. ఏమేంటి వివేక పంచకంలో ఫస్ట్ తత్వ వివేకం, రెండోదేమో పంచభూత వివేకం, మూడోది పంచకోశ వివేకం, 4 ద్వైత వివేకం, 5 మహావాక్య వివేకం అని చెప్పారు. అంటే సత్ అంటే ఏంది? ఉండడం అనేదనమాట. ఏంటి తత్వం ఏంటి? తత్వం అంటే ఏంటి అంటే ఇప్పుడు తత్వం అంటే ఏంటి? పరమాత్మ తత్వం అసలు ఏంటి అంటే పరమాత్ముడు అనలేదు, భగవంతుడు అనలేదు. ఆయన ఏమన్నాడంటే తత్వం అన్నాడనమాట. అంటే ఏంటి? ఉన్నదంతా కూడా భగవంతుడి భగవత్ తత్వమే వ్యక్తమైంది, మేనిఫెస్టు అన్మానిఫెస్టు అన్నాడు. మళ్ళీ అది కూడా సృష్టి జరిగింది, ఎవరైనా కూర్చొని చేశారు అని ఆయన చెప్పలేదన్నమాట. తర్వాత ఇప్పుడు రెండో టాపిక్ ఏంటి? రెండోది వచ్చేమో ఫస్ట్ దంతా కూడా ఏంటి? సత్ ఉండడం. అంటే ఉండడం అంటే ఏంటి? పంచభూతాల రూపంలో ఉన్నదేమో బ్రహ్మాండం, ఆ తర్వాత మన జీవుల్లో వచ్చేమో పంచకోశాలు, ఆ తర్వాత ఏంటంటే మనం ఈశ్వరుడు వేరు మనం వేరు అనుకుంటూ చూస్తున్నాం కాబట్టి అది ఇంత కరెక్ట్ కాదు. ఉన్నదంతా ఒకటే తత్వం అనేమో ద్వైత వివేకంలో. తర్వాత ఏమో మహావాక్య వివేకంలోనేమో అన్ని 4 ఉపనిషత్తు 4 వేదాల్లో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క వాక్యం తీసుకొని ఏంటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆ తర్వాత అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అట్లా 4 వాక్యాలను కూడా వాటి అర్థం కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ఏంటి? చిత్రదీప ప్రకరణం అనే టాపిక్ చెప్తున్నారు. చిత్రదీప ప్రకరణంలో దాదాపు ఒక 13-14 టాక్స్ అయిపోయినాయి. ఈరోజు నిన్న లాస్ట్లో ఏం చెప్పి ముగించారు? ఈవెన్ దుర్యోధనుడికి కూడా లోపల ఏం జరుగుతున్నదో అంతర్యామిస్తున్న డైరెక్షన్స్ ప్రకారమే నేను వాడుతున్నాను తప్ప నాదేం లేదు అని నేను దుర్యోధనుడు లాంటి వాడు కూడా చెప్పటం జరిగింది. ఈరోజు ఆయన చెప్పింది ఏంటి? ఈరోజు ఏం చెప్పారంటే ఏం చెప్పారు అంటే ఇప్పుడు అన్నీ కరెక్టే కదా, మీరు పరమార్థం అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు కదా, నా ప్రారంధం నేను అన్నిటికీ అటెండ్ కాలేకపోతున్నాను, సత్సంగ వాటన్నిటికి పోలేకపోతున్నాను కదా, ఇది నా ప్రారంధం కదా అని అంటుంటాం కదా మనము. ఇవాళ నాకన్నా పద్ధతి బాగలేదు కాబట్టి ఇవాళ నేను అటెండ్ అవ్వలేదు, అది ఉంటుంది, అది చేసుండేదాన్ని, ఇది చేస్తుంటాను, ఆ కృప లేదు అని అంటుంటారు కదా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు మొత్తం ఏంటి? ఒకటేమో ఆరంభవాదం అన్నారు, పరిణామవాదం అన్నారు. అంటే యోగులు చెప్పారు ఆరంభవాదం, పరిణామవాదం అని. పరిణామవాదంలో వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది ఎవల్యూషనరీ థియరీ. ఏమన్నారు? పతంజలి ఏం చెప్పాడు? ఆయువు, భోగము, జాతి ఆల్రెడీ ప్రీడిటర్మైండ్ అన్నాడు. అంటే ఏంటి? అవి ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాయి, అంటే వాళ్ళ ప్రారంభం ప్రకారమే అవన్నీ జరుగుతూ ఉంటాయి అనే పాయింట్ మీద చెప్పారు. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారు? ఈ ప్రారంధం లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏమన్నా చేయాలంటే ఏ రకంగా ఏం ఎలా చేస్తాము? మనం వాడే వాయిదం ఏంది? పని మన శరీరం ద్వారా జరుగుతుంది, మాట నోటి ద్వారా వస్తుంది, మనస్సు ఐడియాస్ ఫ్రేమ్ చేస్తుంది, అంటే సంకల్పం వికల్పం. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి ఆయన ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా నీ నుంచి వచ్చేవి కాదు, అంటే ఈవెన్ పరమాత్మతత్వం వల్లనే ఈ సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయి. నువ్వు జస్ట్ కేవలం ఒక వాటర్ పోయే ఒక గొట్టం, అంటే నీళ్లు పోతూ ఉపయోగించుకుంటాం కదా ఒక పరికరం, అలాంటి పరికరమే తప్ప ఏం కాదు. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? జరుగుతున్నది, జరగబోతున్నది, జరిగేది అంతా కూడా భగవతత్వ ప్రణాళిక తప్ప ఇంకొకటి కాదు అన్నట్టు చెప్తారు. అంటే ఏం చెప్తారు? సపోజ్ నాకు జ్వరం వచ్చింది, జ్వరానికి ఏం చేస్తాను? ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, జ్వరం తగ్గిపోయింది. అంటే ఈ 3 ఎవరు? జ్వరం రావడం భగవతత్వమే, ట్యాబ్లెట్ వేసుకోవటమో భగవతత్వమే, ఆ తర్వాత తగ్గిపోవడం కూడా భగవతత్వమే అంటాడు. అంటే అల్టిమేట్ ఏంది? లోపల నడిపిస్తున్నటువంటి పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మరి ఇది ఎప్పుడు పోతుంది నీకు? ఇవన్నీ మరి నాకెందుకు అర్థమై చావడం లేదు అంటే, ఎందుకు అర్థం అవటం లేదు అంటాడంటే ఆయన,
కర్త భోక్త అనేటువంటి 2 పదాలు పట్టుకొని నువ్వు ఊగులాడుతున్నావు. కర్త ఎప్పుడైతే వచ్చిందో దాని ఫలితం కూడా నాదే అని అనుకుంటున్నావు. ఇక్కడ కర్త లేడు, భోక్త లేడు. ఈ ఈ కర్త భోక్త వ్యవహారాన్ని తీసుకెళ్ళి వేరే చోట పడేసేయి. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడో, పరమాత్మ ఉన్నాడో, ఈ సోదంతా నీకెందుకు? నీకు ముందు టెన్షన్ పోతుంది కదా. ఎప్పుడైతే కర్త భోక్త నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది అనేటువంటి భావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీకు ప్రమోషన్ వచ్చి నువ్వు ఈశ్వరుడి ఏరియాలోకి వచ్చేస్తావు. అంటే ఏంటి, సృష్టి జరుగుతుంది అంతా చేస్తావు కానీ ఫలితంతో నీకే సంబంధం లేని స్థితికి వచ్చేస్తావు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కూడా ఆ ఈశ్వరుడు కూడా లేడు, అంటే అంత భగవతత్వం వల్ల జరుగుతుందనేటువంటి అవగాహనకు వచ్చేస్తావు. ఎప్పుడైతే నీకు కర్త భోక్త పోతాయో గుణాలు పోతాయి. అంతే కదా, నేను ఇప్పుడు ఇదేదో చదివాను చెప్తున్నాను, ఇదో పెద్ద మంచి పని అని ఫీలింగ్ ఉంటుంది. లేదు ఇంకేదో ఇంకోటి చేస్తాను, అది మంచి పని కాదని ఉంటుంది. దీనికి కారణం ఏంటి? సత్వతమో రజోగుణాలు. ఈ 3 గుణాలు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు పోతాయి? ఈ కర్త భోక్త పోయిందంటే నువ్వే ఈశ్వరుడు, నువ్వే భగవంతుడు అయిపోతావు అనే దాని మీద ఆయన చెప్తూ ఇప్పుడు మొత్తం ఇప్పుడు సమిష్టంతా ఏంటి, పంచభూతాలవన్నీ కూడా సమిష్టి కిందకి చెప్పాడు కదా. మన జీవత్వంలో ఉన్నవేంటి, మనవి పంచకోశాలు అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఈ పంచభూతాలు లేవు, పంచకోశాలు లేవు అనేటువంటి స్థితికి రావాలంటే ముందు మన విషయం మీద గ్రహించుకోవాలి కదా. దానికి ఆయన ఏం చెప్తాడు అంటే దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటాడు. ఎలా అనుభవంలోకి తెచ్చుకుంటావు? దానికి ఆయన ఏం చెప్పాడు అంటే ఇప్పుడు నేను జీవుణ్ణి, పంచకోశాల్లో ఉన్నాను. పంచకోశాలంటే ఏంటి? ఒక రూమ్ అనుకుందాం. ఆ రూమ్లోకి ఏమొచ్చి దిగబడింది? ఒక ప్రాణం వచ్చింది, ఒక మనసు వచ్చింది, ఆ తర్వాత ఒక భగవతత్వం ఉండింది, ఆ తర్వాత ఒక ఆకాశతత్వం ఉంది. అంటే ఏంటి? మనం అన్నీ ఇప్పుడు మనం ఫ్లైట్లో వస్తుంటే కనపడుతుంది, ఇట్లా భూమి ఎట్లా ఉంటుంది? ఒక గోళంలాగా ఉంటుంది. ఆ గోళం ఇలా 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 తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ గోళం ఉన్నది ఆకాశంలోనే, గోళం కింద ఉన్నది ఆకాశంలోనే. మరి ఈ గోళాన్ని పట్టుకొని ఉన్నది ఎవరు? పట్టుకొని ఉన్నదంటే ఏంటి? ఒక శక్తి పట్టుకొని ఉన్నది. ఆ శక్తి నీకేమన్నా కనపడుతుందా? కనపడదు. అంటే ఏంటి? ఆ శక్తి ఏం చేస్తుంది? ఇట్లా బయట పెడుతుంది, లోపలికి తీసుకుంటుంది అంటాడు. ఎట్లా? దానికి ఉదాహరణ ఏం చెప్తాడు? వాటర్ లాగా. జలం ఉంది, జలంలో నుంచి అలలు వస్తాయి, బుడగలు వస్తాయి, మళ్ళీ జలం లోపలికి వెళ్ళిపోతాయి. జలం ఏమన్నా కదిలిందా? జలం శక్తి ఏమన్నా మారిందా? ఏం మారలా. అలాంటి పరమాత్మతత్వం ఉన్నది. అది ఎక్కడుంది? నీలోనే ఉంది. అంటే అల్టిమేట్ ఏంది? నువ్వేను. కాకపోతే ఏంటి, నువ్వు ఈ ప్రపంచాన్ని ఎక్కువగా పట్టుకొని ఉన్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆ ప్రపంచతత్వాన్ని మానేసి ఈశ్వరతత్వాన్ని కనుక, అది ఈశ్వరతత్వం అంటే పరమాత్మతత్వం, భగవతత్వాన్ని పట్టుకోవటం ఒకటే నీ చేతిలో ఉన్న అనుభవం. ఒకవేళ దేవుడు ఉన్నాడో లేదా పరమాత్మ ఉన్నాడో లేదా ఈశ్వరుడు ఉన్నాడో ఈ సోదంతా నీకెందుకు? కర్తృత్వ భోక్తృత్వం అంటే ఏంటి? నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది అనేటువంటి భావం వదిలిపెట్టి పరమాత్మతత్వం వల్లనే జరుగుతుంది అనుకున్నప్పుడు నీ నెత్తిన బర్డెన్ ఉండదు కదా, నీకు టెన్షన్ ఉండదు కదా, దానివల్ల వచ్చే లాభం నష్టం నీకు ఉండదు కదా అనే పాయింట్ మీద ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక పాయింట్ ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు చాలామంది ఏంటి, ఇప్పుడు తర్వాత నాకు ఇంకొక చిన్న డిస్కషన్లో నాకు అర్థమైంది. చాలామంది ఏంటి ఆధ్యాత్మికత నేను ఐఎమ్ స్పిరిచువల్ అంటుంటారు. ఏంటి స్పిరిచువల్ అంటే ఏం లేదు. మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనల్ని మనం మార్చుకోవటానికి వచ్చాం అంతే. మనం మారకుండా చేస్తున్నది ఏంటి? మన ఎమోషన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ అసలు ఎందుకు వస్తాయి? మనం అనుకున్నది నెరవేరకపోతే మనకి ఎమోషన్ వస్తుంది, అంటే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి, తర్వాత మన హెల్త్ మీద పడుతుంది, లేనిపోని దుఃఖం అంతా వస్తుంది. దీనికి ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు? అప్పుడు మనం అంటే ఏంటి? ఈ ఎమోషన్స్ని మనం దాటాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం గ్రహించుకోవాలి. వీటికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎమోషన్స్ అంటే మళ్ళీ అల్టిమేట్గా ఏం చెప్తాడు? మన కోరికలు, మన వాసనలు, మన ఆలోచనలు, ఆ లోపల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాసెస్ అవుతుంది. దానికి ఇంకేం చెప్తాడు? ఇప్పుడు మనం ఉన్న మన జీవత్వాన్ని తీసుకుందాం కాసేపు. ఈ జీవత్వానికి ఇందాక ఆయన చెప్తున్నట్టేంది? కర్తృత్వం, భోక్తృత్వం, నేనే భోక్తను అనేటువంటి విషయం లేకపోతే, ఈ గుణాలన్నీ కనుక వెళ్ళిపోతే నువ్వే పరమాత్మతత్వం అంటాడు. మరి ఎందుకు నువ్వు ఆ పరమాత్మతత్వంలోకి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు మనం కావడం లేదు అంటే దానికి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనం పంచకోశాల్లో ఫస్ట్ ఏంటి? ఇప్పుడు అంటే ఇంకా చెప్పాలంటే మీరు మొత్తం చెప్పినా, నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఏమి చెప్పినా అన్నీ రిఫరెన్స్ పాయింట్ వచ్చి పంచభూతాలే అంతే. ఫస్ట్ భూతం అంటే ఏంటి? ఒక ఎలిమెంట్. అంటే ఒక అంటే ఏంటి? ఒకటి కనపడుతుంది అన్నట్టు అనమాట. ఎలిమెంట్ అంటే పైకి కనపడుతుంది అన్నట్టు. ఫస్ట్ ఏం చెప్పాడు? పంచభూతాల్లో భూమి చెప్పాడు. అదే భూమి ఎలిమెంట్
అంటే కదా ఆ భూమి మీద కదా మొక్కలున్నా నీళ్లున్నా అన్నీ ఉండేది భూమి మీదనే కదా. అది దాన్ని మూలాధార చక్రం అన్నాడు. అంటే ఏంటి, స్ట్రక్చర్ అంతా దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అంటే అట్రాక్షన్ ఉంటుందన్నమాట. ఆకర్షణ శక్తి భూమి మీద ఉంటుంది. మనం ఇప్పుడు ఆకాశానికి ఎగరేసినా కిందకు వచ్చి నేల మీద దిగాల్సిందే, అంతే కదా. ఆ భూమికి అట్రాక్షన్ ఉంటుంది. అందువల్ల ఏంటి, ఫస్ట్ వచ్చి పంచభూతం భూమి అన్నాడు. ఆ తర్వాత అదే భూమి తత్వాన్ని తీసుకొచ్చి మన జీవుల్లో ఎక్కడ పెట్టాడు, పంచకోశం అన్నాడు. పంచకోశం అంటే ఏంటి, అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఏంటి, ఇది ఒక ఒక రూమ్ లాగా ఉంటుంది అనుకో. ఇప్పుడు మన శరీరంలో ఉన్నది ఏంటి, ఒక కోశం ఉంది. అన్నమయ కోశం అంటే ఏంటి, ఈ శరీరం వచ్చేసేసి ఆహారం తీసుకుంటేనే నిలబడుతుంది, ఆహారం తీసుకోకపోతే నిలబడదు. దీన్నే ఏమన్నారు, మూలాధార చక్రం అన్నారు. మూలాధార చక్రం అంటే ఏంటి, ఇలా గుండ్రంగా ఉండేటువంటి సైకిల్ లాంటిది. మూలమునకు ఆధారం చక్రం అనుకుందాం. మూలాధార చక్రం అంటే ఇది ఒక ఎనర్జీ అనేది ఆ బేసులో వచ్చి పడింది అంటాడనమాట. ఈ ఈ ఈ ఈ అన్నమయ కోశానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్, నెగటివ్ పాయింట్ ఏంటి, అంతే కదా. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, ఏ ఆహారం అయినా సరే పాడైపోతుంది. అట్లాగే మనం ఆహారం ద్వారా బతుకుతున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే దేహం అనేది శుష్కిస్తుంది. ఎందుకంటే అది ప్రకృతి, అది పోయేదే, అది అన్నమయం. ఆ తర్వాత ఇంకా దీనికి ఉన్నటువంటి మంచి మంచి క్వాలిటీస్ ఏంటి, భూమి తత్వానికి ఏం మంచిగా ఉన్నాయి, దానికి ఓర్పు ఉంది, ఆకర్షణ ఉంది, తర్వాత త్యాగం ఉంది, అంతే కదా, ఎవరినైనా భరిస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది, పేషెన్స్ కూడా ఉంది, ఎవరినైనా ఒప్పుకుంటుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మన అన్నమయ్య కోసంలో మనం ఏం చెయ్యాలి, అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు పాపం, నువ్వు ఒకేసారి సడన్గా భగవతత్వం అనో జ్యోత్ అంటేనో జ్ఞానం అంటేనో రారమ్మా అని ఉపనిషత్తుల్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు. ఉపనిషత్తులు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, ఈ ఉపనిషత్తులు అద్వైత తత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనకి చెప్పినటువంటి విద్యారణ్య స్వామి చెప్పింది ఏంది, అద్వైత తత్వం అని చెప్పాడు. ఈ అద్వైతానికంటే ముందు ఏం చెప్తున్నాడు, దీంట్లో కూడా మన వేదాల్లో కూడా కర్మకాండ చెప్పారు. మీమాంసకులు ఏం చెప్పారు, కర్మ చెప్పున్నారు. పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అన్నారు. అంటే కర్మ చెప్పారు. అంటే ఏంటి, అందరూ ఆ స్థితికి వెళ్ళలేరు కాబట్టి ముందు ఒక తత్వం ఉందమ్మా, ఒక భగవతత్వం ఉంది, అది నీలోనే ఉంది, దానికి ఇదిగో నువ్వు ఫస్ట్ దానికి ఏం చెప్పారు వాళ్ళు, మంత్రం చెప్పారు, యంత్రం చెప్పారు, తంత్రం చెప్పారు. ఎవరు చెప్పింది, ఎవరు, మన ఋషులే, అంతే కదా. దర్శించింది వాళ్లే కదా, స్వచ్ఛమైన మనసులతో ఉన్నారు, ఇంత స్వార్థం లేదు. మరి మానవాళ్ళంతా సుఖంగా ఉండాలి అనేటువంటి పాయింట్లో ఎందుకు ఉండలేకపోతున్నారు. శరీరం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, మళ్ళీ వస్తుందో రావడం లేదో, ఏమి విషయం అర్థం కావడం లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో తెలియదు అసలు. ఎట్లా కొంతమందికి విపరీతమైన ఆకలి ఉంటుంది, కొంతమందికి ఆకలి ఉండదు, కొంతమందికి అది ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇది ఇష్టం ఉండదు. దీనంతా ఏంటి కారణం అని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మొదలుపెట్టి చివరికి వాళ్ళు ఏం కనుక్కున్నారు, అల్టిమేట్గా ఏంటి, మనిషిలో ఒక మనసు, ప్రాణం ఉంది. ఆ ప్రాణంతో పాటు వీడికి ఒక ఆలోచన, మనసు ఉంది. ఈ ఆలోచన ప్రాణానికి అనుగుణంగానే వీడి శరీరం నడుస్తుంది. అందుకని ఎంతసేపటికేంటి, ఎట్లా ఈ శరీరాన్ని వీడు పోషించుకోవాలి, మంచిగా ఉండాలి అనే పద్ధతులతో ఏం చెప్పాడు, ఫస్ట్ ఏం చెప్పాడంటే ఒక మంత్రం చేసుకోండి అమ్మ, ఒక జపం చేసుకోండి. ఎప్పుడైతే జపం చేసుకుంటారో నోట్లో నుంచి, ఒక మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ఆ మంత్రంలో నుంచి, నోట్లో నుంచి ఆ మంత్రం మనం మాట్లాడుకున్నప్పుడు మనకున్నటువంటి శక్తి పెరుగుతుంది అని చెప్పారు. ఎందుకు శక్తి మనకి పెరగడం లేదు, మనకి ఎమోషన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి, మూలాధార చక్రంలో, ఈ భూమి తత్వంలో, మన అన్నమయ కోశంలో మనకున్న ఫస్ట్ నెగటివ్ క్వాలిటీ ఏంటంటే అనుమానం అట. అంటే ఏంటి, ప్రతిదీ మనకు అనుమానం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు వచ్చి వెతుకుపోతారు. ఎంతసేపటికి బేస్ క్వాలిటీ ఉన్న మనిషి గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాడికి ఉండేది ఎక్కువ అనుమానం ఉంటుంది. ఈ అనుమానం వల్ల ఏమనుకుంటాడు పాపం, అనుమానం ఎవరి మీదో అనుమాన పడతాను అనుకుంటాడు, ఎవరి మీద అనుమానపడ్డు, అనుమానం ఎవరి మీద, తన మీద తనకే అనుమానం. అందుకని ఏం చెప్తున్నారు వీళ్ళు, మనవాళ్ళు, ఇదిగోనమ్మా ఈ మంత్రం తీసుకొని ఈ పూజ చేసుకో, ఈ పూజ పునస్కారం అంతా అయిపోయిన తర్వాత కొంచెం అన్నదానం అంటే ఏం లేదు, అవతల వాళ్ళకి ఏది అవసరం అవుతుందో అది నువ్వు కొంచెం సహాయం చెయ్యి, ఆటోమేటిక్గా అప్పుడు నీకు ఈ అనుమానం పోయి నీ జనరాసిటీ పెరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. అంతే కదా. ఎప్పుడైతే మనం ఉదారంగా ఉంటామో మనకేం భయం ఉండదు. ఎవరొచ్చి ఏం చేస్తారు, ఒకవేళ వాళ్ళు వచ్చి ఏదైనా అడిగారనుకో, తీసుకోపోయి ఇదే కదా అడుగుతున్నావు అని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాననుకో, ఎవరో వచ్చి ఏదో ఎత్తుకుపోతారనే భయం నాకేం ఉండదు కదా. అది అనుమాన లక్షణం ఈ అన్నమయ కోశంలో ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేంటి, స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం వచ్చి వాటర్ ఎలిమెంట్ అనమాట. ఇది కూడా మనం 75% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ని మనం నీళ్ళల్లోనే ఒకే చోట కదలకుండా కనుక పెడితే ఏమొస్తుంది, వాసన వస్తుంది. అందుకని ఏం చెప్పారు, అది ఎక్స్పాండ్ అవ్వాలి.
ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వాల్సింది ఏంటి? అన్నమయ కోశంలో కూడా మన శరీరం కాదు ఎక్స్పాండ్ అయ్యేది, మన మనసు. మంత్రం చేసుకున్న తర్వాత, ఈ పూజ చేసిన తర్వాత, కొంచెం ఉదారంగా ఉండడం అలవాటు అయిపోయిన తర్వాత, అప్పుడు నెక్స్ట్ దీనికి వస్తామన్నమాట. ఏది స్వాధిష్టాన చక్రం వచ్చిన తర్వాత అప్పుడు అందుకని వాళ్ళు ఏం చెప్పారు, అట్లా తీర్థయాత్రలు అవి చెయ్యండి, రకరకాల మనుషుల్ని రకరకాల ప్రాంతాలని చూస్తారు కదా, అప్పుడు మీ మానసికంగా ఓహో ఇన్ని కష్టాలు ఉన్నాయా, మనమే కంఫర్టబుల్ కదా అని ఒక మనలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, మన ఎనర్జీ కూడా పెరుగుతుంది అని చెప్పున్నారనమాట. అది 2. ఎప్పుడైతే అలా దాంట్లో చేసిన తర్వాత, అంటే అందులో కూడా అది కూడా మంత్రమే. ఆ మంత్రం తీసుకొని నీళ్ళల్లో ఆ సూర్యుడికి పూజలు చేసుకుంటూ జపం చేసిన తర్వాత వీళ్ళల్లో ఏం పెరుగుతుందంటే, వీళ్ళల్లో ఒక అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహనలో వీళ్ళు ఫస్ట్ గ్రాస్ప్ చేసుకునేది ఏంటి, అనవసరంగా ఇదంతా పరుగులు పెట్టాను, బయట వాళ్ళనంతా చూస్తూ నన్ను నేను మర్చిపోయినాను, బయట వాళ్ళని చూసినందువల్ల ఏమొస్తుంది, వాళ్ళని మనం పోల్చుకుంటాము, మనకి ఈర్ష్య పెరుగుతుంది. అబ్బో ఇదంతా కరెక్ట్ కాదు, నన్ను నేనే చూసుకోవాలి, నాలో నేనే మార్పు తెచ్చుకోవాలనేటువంటి అవగాహన రెండోసారి వచ్చేస్తుంది. ఇక మూడోది ఏంటి, ఇది స్వాధిష్టాన చక్రానికి పైన ఏం చెప్పాడు, జలతత్వం చెప్పాడు. ముందు భూమితత్వం, తర్వాత జ్వరతత్వం, తర్వాత మూడోది ఏంటి, అగ్నితత్వం. అగ్నితత్వం అంటే మనలో అగ్ని ఉంది, అగ్ని అంటే అది మనసు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ జలతత్వాన్ని ప్రాణతత్వం, ప్రాణం అని కూడా అనుకోవచ్చు. మూడోది వచ్చి మన మనసు అనమాట. ఇప్పటి వరకు ఈ మనసు ఎట్లా ఉంది, దీనికి కొంచెం ఆహ్వానమాట, భయం. ఈ భయంతో గొప్పలు పోవటం, అంతే. లేనిపోయినవన్నీ కూడా వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని ఒక అహంకారంగా ఉంటాం, అంతా చేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళకేం చెప్తున్నారు, ఎదుగునమ్మా ఆదిత్యుడికి పూజ చేయండి అని ఒక చిన్న యంత్రమో ఏదో ఇచ్చి దానికి పూజ చేసుకోమని చెప్తారు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పూజ ఇప్పుడు అందుకే కదా మన వాళ్ళు లలితా సహస్రనామాల్లో ఆ శ్రీచక్రం అని, తర్వాత ఏవో చక్రాలకు అవన్నీ చేస్తూ ఉంటారు కదా ఒక విగ్రహాలను పెట్టుకొని. అందుకని అది చేసిన తర్వాత ఏమొస్తుంది, ఆ లోపల ఉన్నటువంటి చేసేటువంటి శక్తి మనకే వస్తుంది. దేవుడికి ఎందుకు వస్తుంది, ఆల్రెడీ దైవత్వానికి శక్తి ఉన్నది కదా. అది వచ్చిన తర్వాత అప్పుడు దీనికి అవగాహన అవుతుంది. ఇప్పటిదాకా అంతా నేనే అని గర్వపడ్డాను, ఇదంతా ఏమీ లేదు, ఏదో పవర్ ఉండి నన్ను నడిపిస్తుంది తప్ప నాదేమీ లేదనేటువంటి స్థితికి వస్తుంది. అది మూడోది అనమాట. మూడోది వచ్చి మణిపూరక చక్రం. తర్వాత నాలుగోది వచ్చేసరికి ఏమవుతుందంటే అనాహత చక్రం మన హృదయంలో ఉంది. భగవతత్వం కానీ, మన జ్ఞానం కానీ, మన అంతా ఎక్కడుంది. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ దాన్ని ఏమో అన్నమయ కోసం అన్నారు, రెండోది ప్రాణమయ కోసం అన్నారు, ఇది మూడోది అన్నారు, 4 వచ్చి విజ్ఞానమయ కోసం అన్నారు. ఈ విజ్ఞానం అంటే మన బుద్ధి, అంటే ఏంటి, అల్టిమేట్గా మన భగవతత్వం అంతా కూడా ఆ బుద్ధిలోనే ప్రాసెస్ అయిందనమాట. అప్పుడు వీడేమనుకుంటాడు, ఇంత ఉందనుకుంటున్నాను కదా, నేను ఎట్లా ఫీల్ అవ్వాలి, ఎలా నేను అనుభవానికి తెచ్చుకోవాలి, అది వాయుతత్వం, గాలి అనమాట అనేటువంటి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఓహో ఎక్కడో లేదు భగవతత్వం, ఇక్కడే ఉంది, ఇన్నాళ్ళు నా గర్వం వల్ల, అహంకారం వల్ల, నా కోరికల వల్ల నేను మర్చిపోవటం జరిగింది అనేటువంటి అనుభవంలోకి కొంతకొస్తాడు. తర్వాత మళ్ళీ ఆకాశతత్వం, దాన్ని వచ్చేసేటప్పుడు అప్పుడు ఆకాశతత్వం వచ్చేటప్పటికి అక్కడ అది ఆకాశం అన్నాడు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏమన్నాడు, శబ్దం అనమాట, ఇక్కడ ఆకాశమే. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం వైఖరి మారిపోతుంది. ఇప్పటిదాకా ఏమైపోతుంది, అంతా నేను నా వల్ల అనుకున్నవాడు ఇప్పుడు ఏమైపోతాడు, ఇదంతా నీ వల్ల కాదు, భగవతత్వం వల్లే అని తెలిసిన తర్వాత నోట్లో నుంచి ఇక భగవంతుడికి సంబంధించిన మాటలు ఇంకా నాదంతా ఏమీ లేదు అనేటువంటి అవగాహనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దానికి ఇప్పుడు దానికి కనెక్షన్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి కదా, తెలిసిన తర్వాత ఇంకెప్పుడు నేను అనుకోవడం ఎందుకు, ఈ సేమ్ థింగ్ పంచదశలో కూడా ఏం చెప్పాడు, నువ్వు అనుకున్నంతకాలం నీ ప్రారంధం, నీ కర్మ, ఇవన్నీ ఏదేదో ఉన్నాయని అంతా ఏడ్చుకుంటూ ఉంటావు, అసలు ఇవన్నీ ఏమీ లేవు, ఉన్నదంతా ఒకటే తత్వం. నువ్వు ఏదైనా నీ ద్వారా ఏదైనా పని జరుగుతున్నా, ఏం జరుగుతున్నా తీసుకెళ్ళంతా ఆ భగవంతుని ఎత్తున తోసేసి ఆ భగవంతుడి భావంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తే మిగిలినవన్నీ కూడా జారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ప్రపంచ వాసన ఎక్కువ పెట్టుకోకుండా ఉంటావో, ప్రపంచ వాసన అంటే ప్రపంచంలో పని చేయొద్దంటలా, అది కావాలి ఇది కావాలి, అది చేయలేదు, వాళ్ళిలా వీళ్ళిలా అని ఎప్పుడైతే పెట్టుకొని ఉంటావో అప్పుడు నువ్వు పరమాత్మతత్వానికి దగ్గర అవుతూ ఉంటావు. ఇట్లా నిన్ను నువ్వు మాడిఫై చేసుకోవాలి. 24 గంటల్లో నిన్ను నువ్వు గమనించుకోవాలి. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మనసు, మాట, పని, ఈ 3 జరుగుతున్నాయి కదా, ఈ మనసు, మాట, పని కూడా నాకు సంబంధించింది కాదు అనేటువంటి అవగాహనలో భగవతత్వంలోనే ఉండాలి. దీన్ని నువ్వు రేపు ఎలా అనుభవానికి వస్తావు అనేది రేపు టాపిక్స్లో చెప్తాను అన్నాడు. ఈ అనుభవాలను కూడా ప్రత్యక్ష అనుభవం, పరోక్షం, అపరోక్ష అనుభూతి అని 3 ఉన్నట్టున్నాయి. దీన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది అనేది రేపు మాట్లాడతాను అని ముగించారు. అల్టిమేట్ ఏంటి, మన ఎమోషన్స్ అన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి, ఈ నేను నాది అనేటువంటి తీవ్రమైన భావం వల్ల వస్తున్నాయి. నాదంటూ ఇక్కడ ఏమి లేదు, ఉన్నది నేను. ఆ నేనెవరో లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం. ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా లోపల ఆయనే ఉండి
చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. అంటే ఏంటి, మనలో నుంచి మాట వచ్చినా, చేతొచ్చినా, ఆ తర్వాత మన సంకల్పాలు కానీ, పని కానీ అన్నీ కూడా భగవతత్వమే చేస్తుంది అనేటువంటి విషయం నీకు ఎప్పుడైతే అవగాహనలో ఉంటుందో, నాది అనేటువంటి భావం పోతే ఇంకా నీకు అసలు దుఃఖం అనేది ఏం లేదు. ఎప్పుడు అదే అదే భావనలో జరగడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఒక్కొక్కసారి ఉండడం జరగదు అంతే, ఎప్పుడు గుర్తుపెట్టుకోం కదా. కాకపోతే ఒక్కసారి నీకు అవగాహన వచ్చిన తర్వాత నువ్వు మర్చిపోయినా మళ్ళీ నువ్వు దాంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాన్నే జీవన్ముక్తుని అన్నాడు. అది ఎట్లాంటి అనుభవాలు వస్తాయి అనేది రేపట్లో చెప్తాను అన్నాడు. అంటే ఏంటి, మన ఎమోషన్స్కి అన్నిటికీ కారణం ఏంటి, మన మనస్సు, మన సంకల్పం సరిగా పెట్టుకోక అనవసరంగా భావోద్రేకాలన్నీ తెచ్చుకుంటున్నాం. ఈ ఉద్రేకాలన్నీ, ఈ భావాలన్నిటికే కదా ఉద్రేకం, అంతే కదా. జరిగిపోయింది, జరగబోయింది, ఇవన్నీ ఎక్కడున్నాయి, అయిపోయింది, అది అయిపోయింది, జరగబోయింది మనకు తెలియదు. ప్రస్తుతంలో అవన్నీ లేవు కదా. అయినా సరే అవన్నీ విషయాలు తవ్వుకుంటూ ఉద్రేకాలు పడుతూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే, నాది అనేటువంటి ఒక భావన. ముఖ్యంగా మనం పోగొట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఐడెంటిటీని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో, మనము అంతా పరమాత్మతత్వమే జరుగుతుంది అనేటువంటి భావం ఉన్నప్పుడు ఏ టెన్షన్స్ ఉండవు. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి బాగా పెరుగుతుంది. మన ద్వారా ఏం పని జరుగుతున్నా భగవంతుడి పనే జరుగుతుంది అనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది. ముఖ్యంగా మనకు అనుమానం పోతుంది, పోలిక పోతుంది, అహంకారం పోతుంది. ఆ భగవతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటువంటి మానసిక నిశ్చలత్వము, సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఎట్లా దాన్ని రేపు అనుభవానికి తెచ్చుకోవాలో ఆ మహానుభావుడు రేపు మాట్లాడతాడు. నమస్తే.